సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వార్డు స్థాయిలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ను బలోపేతం చేయాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సూచించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజల సత్తాను చూపించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ విశాలమైన విశాఖపై లేదని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది ఈరోజు యావత్ దేశం కూడా అభినవ పూలేలా కీర్తిస్తున్న గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనని ప్రజలందరికీ కూడా తెలియజేసి ఆ సంక్షేమం ఆయన చేస్తున్న అభివృద్ధిని కొనసాగించడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న భావితరాల బంగారు భవిష్యత్తు కోసం మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా గర్వంగా తలెత్తుకుని ఓటు హక్కు అడిగే విధంగా ఈరోజు ఎన్నికల సమరంలో ముందుకు కథన రంగంలో ముందుకు అడిగేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక రాజనీతిజ్ఞుడు. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో రాజకీయాలు చేస్తారు. ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి క్షణం కూడా ప్రజాహితం కోసం పాటుపడుతూ కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న పేద విద్యార్థులకి నాణ్యమైన ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో తద్వారా పేద అక్క చెల్లెమ్మల గుండెల్లో ఆనందాలను నింపడమే ధ్యేయంగా ఈ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాలి. ఆ బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ఈ రాష్ట్రంలో సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ఆయన చేసిన సంస్కరణలు ఈరోజు మహిళలకు సంబంధించి మహిళలకు ఉన్న ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించి మహిళా సాధికారత విషయంలో మహిళలకి ఆర్థిక స్వావలంబన కల్పించే విషయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడటం జరిగింది. పేదలందరికీ ఇల్లు పట్టాలు కావచ్చు. పారిశ్రామిక రంగానికి సంబంధించి పారిశ్రామికీకరణ రంగంలో గతంలో 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 75 సంవత్సరాల వయసు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుకునే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని 937 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని బ్లూ ఎకానమీ సృష్టికర్తగా ప్రతి 150 కిలోమీటర్లకు ఒక పోర్టు, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్, 23,500 ఎకరాల్లో తడ నుంచి ఇచ్చాపురం వరకు, చిత్తూరు నుంచి అనంతపురం వరకు కూడా ప్రభుత్వ భూములను సేకరించి కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 3 సంవత్సరాల కాలం పాటు దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏప్రిల్ 17న భద్రాచలంలో జరగనున్న సీతారాముల కళ్యాణంకు మిథుల ప్రాంగణమును టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రసాదం స్కీమ్ క్రింద భద్రాచలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, పర్ణశాలలో జరుగుతున్న గోదావరి కరకట్ట పనులను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. What is the compound wall for? These areas are why did you construct because there's heavy rush, so the other centers are inside. This is a supplementary center to that. This has parking. There's a proposed building which has chowdhury. People can change, get ready, and then EVs can take them from here to the main center. Cloakrooms are also to change into what clothes? Indian clothes. To get ready, and they can 2.5 months design. This parking is essential then you should go vertical. No, you don't have to. You can do vertical parking.
వినియోగదారులకు పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలు చాలవన్నట్లు పెట్రోల్ బంకు యజమానుల మోసాలు అధికమవుతున్నాయని వినియోగదారుడు ఆరోపిస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో కొనుగోలు చేసిన దానికంటే తక్కువ పెట్రోల్ వచ్చిందని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారు గట్టు మహేష్ మాట్లాడుతూ ఆన్లైన్ లేని పెట్రోల్ పంపుతో వినియోగదారులను మోసం చేస్తున్న సదరు బంకుపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవునే మాలాంటలో జనారబోలో సగం జాబ్ కోసం నువ్వు పెట్టినావు. నువ్వు నాకు నిన్న ప్రాబ్లం బంకెట్ నడిపిస్తాను. మీ కంపెనీ అడగనా నువ్వు టెస్టింగ్ లేకుండా ఎట్లా నడుపుతాను, బంక్ లేకుండా ఎట్లా నడుపుతాను, ఆన్లైన్ లేకుండా బంకెట్ నడుపుతాను. కంపెనీ అడుగుతాను కదా, అడుగుతా మీ అకౌంట్ అడగమంటారు కదా మీ కంపెనీ. వెయ్యి రూపాయలు ఫస్ట్ చూపెట్టు, 1000 రూపాయల బిల్లు ట్రాన్సాక్షన్ చూపెట్టు నాకు. నువ్వు ఆన్లైన్ లేకుండా బంకులో ఎంతమందిని మోసం చేస్తాను నీ బంకుతోని. ఇండియన్ ఆయిల్ బంకులో నేను గత రాత్రి పెట్రోల్ పోసుకోవడం జరిగినది. దాన్ని అది పెట్రోల్ చూస్తే నాకు తక్కువ వచ్చినట్టు గమనించి నేను యజమానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగినది. ఇన్ఫర్మేషన్ ఇస్తే యజమాని ఏమంటున్నారంటే నాకు ఆ ట్రాన్సాక్షన్ చూపించంటే దీనికి ఆన్లైన్ లేదు, ఆన్లైన్ లేని చూపించాలి అని అలా అంటున్నాడు. ఆన్లైన్ లేకుండా మీరు ఎట్లా బంకు నడిపిస్తున్నారంటే ఆన్లైన్ లేదు నేను చూపెట్టని నేనేం చేయాలంటున్నాడు. మరి ఆన్లైన్ లేకుండా బంకులు ఇట్టే ఈ స్థానిక డీలర్ ఎట్లా నడిపిస్తున్నాడు, ఆన్లైన్ లేకుండా ఇండియన్ ఆయిల్ కంపెనీ వాళ్ళు ఎట్లా ఆన్లైన్ లేని బంకులకు పర్మిషన్ ఇస్తున్నారు. ఇంతమంది జన్నారం మండలంలో ఉన్న ఇంతమందికి ఎంత నష్టం చేస్తున్నారు ఆన్లైన్ లేని బంకుల వల్ల. ఆన్లైన్ లేకుండా బంకులు నడిపించి ఈ జన్నారం